ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే కేవలం 17.3 ఓవర్లలోనే ఛేదించింది. బ్యాటర్ సంజు శాంసన్ 87 ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా యువ ఆటగాడు కార్తిక్ శర్మ 41 అతనికి అద్భుత సహకారాన్ని అందించాడు. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంతితో ఆపై బ్యాట్తో సత్తా చాటి ఈ టోర్నీలో 5వ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ను ఈ సీజన్లో రెండోసారి ఓడించింది. ఈ విజయంతో సీఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ అక్షర్ పటేల్ మరోసారి విఫలమయ్యాడు. ఈ సమయంలో సమీర్ రిజ్వీ 24 బంతుల్లో 40 రన్స్, అలాగే స్టబ్స్ 31 బంతుల్లో 28 రన్స్ పోరాడడంతో ఢిల్లీ స్కోర్ 150 పరుగుల మార్క్ను దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం చేజ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 6 రన్స్ వికెట్ కోల్పోయింది. కాసేపటికే ఊర్వేల్ పటేల్ 9 బంతుల్లో 17 రన్స్ అవుట్ అయ్యాడు. ఈ సమయంలో సంజు శాంసన్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. యంగ్ ప్లేయర్ కార్తిక్ శర్మ 31 బంతుల్లో 41 రన్స్తో కలిసి భాగస్వామ్యం చేశారు. 66 బంతుల్లో 114 పరుగులు జోడించి జట్టు విజయాన్ని అందించారు. సంజు శాంసన్ 52 బంతుల్లో 87 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో సీఎస్కే 17.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 2 పాయింట్లతో పాటు భారీ నెట్ రన్ రేట్ను పెంచుకుంది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో 10 పాయింట్లతో 6వ ప్లేస్లో నిలిచింది. 19వ మ్యాచ్లో 4 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ 7వ ప్లేస్లో ఉంది. ఆ జట్టు ఇక ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ గెలవాల్సిన పరిస్థితి.